దీన్ని ఎక్కువ తోడు సైడ్ ఓకే సార్ పక్కన పదేనా కాలంలో కెమెరా డౌన్ ఎక్కడ చేస్తున్నారు ఎన్ని మీటర్లు ఉంటుంది ఎంత వచ్చేయండి మీరు ఎవరు చేశారు దాని కమిషనర్ కూడా తీస్తాం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎవరు వచ్చారు ఇల్లు మీదే అమ్మా ఇది మీరేనా వస్తానే ఉన్నాడు 100 సార్లు కాలువ చేస్తున్నాం కాలువ వైరు రెండు వాటి కోసం పండిస్తే చేస్తాను పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది ఇబ్బంది కదా దాని బాడికి ఇచ్చేస్తా కానీ అయినా ఎట్లే కలిసి చేయలేడు ఎలక్ట్రికల్ ఇచ్చినే ఇటువంటి వ్యాపారం చేసుకుంటున్నాడు బాడీ ఫస్ట్ చేసినవే గట్టే బాడీగా వీళ్ళు చూడు చేయగలిగితే చూస్తారు లేకపోతే రాసుకుని ఇక్కడ మేడం సీసీ కెమెరాలు మీరు ఏదో పెడుతున్నది చేసుకోండి
చూస్తాం మళ్ళీ 2 నెలలతో సెలవు ఇస్తాడు ఇచ్చేటప్పుడు చూస్తాం. గార్బేజ్ ఫ్రీ సిటీ కాబట్టి డోర్ టు డోర్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ భావిస్తున్నా ఇంట్లో ఒకళ్ళకి ఇచ్చారు. దాంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఇచ్చారా? ఓన్లీ ఇస్తాయి కదా ఇప్పుడు అట్లా కాదు కదా. వాళ్ళు ఏం చేయాలి? డస్ట్బిన్ బయట పెట్టాలా? డస్ట్బిన్స్ ఇచ్చారు. రీసెంట్ ఉన్నాయా? అంటే ఇంట్లో ఉండేది వాళ్ళు డస్ట్బిన్స్ ఉన్నాయమ్మా మీ దగ్గర? పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆడికి బాగానే వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా. కానీ మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేశారు. ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే వాళ్ళకి 15,000 చేశారు. ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తూ రెండో పక్క సంక్షేమం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని 16,437 మెగా డిఎస్ అనౌన్స్ చేశారు. 65.15 లక్షల మందికి పెన్షన్స్ నెలకి 4,000 యాక్చువల్గా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చేది లేదు. ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే, అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు. అది ముఖ్యమంత్రి గారి విజన్. కాబట్టి 1వ తేదీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఖజానా లోటు ఖజానా లేదు, ఖాళీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయినా 1వ తేదీ ఈరోజు అధికారులకు జీతిస్తున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రైతులు, మన రాష్ట్రానికి రైతులు వెన్నెముక. ఏ రాష్ట్రమైనా అంతే. 65% రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు. రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు. పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకు అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట వేయాలా. కానీ గత ప్రభుత్వం 1,452 కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరూ తెలుసు, మీరందరూ కూడా భోజనం చేశారు. చక్కటి అన్నా క్యాంటీన్స్ 2,25,000 మంది రోజు భోజనం చేస్తుంటే వాటిని మూసేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 175 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేసాం. మొత్తం మున్సిపల్ ఏరియాలో 203 ఉంటాయి. రూరల్ ఏరియాలో కూడా 200 అన్నా క్యాంటీన్స్ త్వరలో, అంటే ఒక 3-4 నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతోనే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అంటే అవసరమైతే దాన్ని అప్పుగా పెట్టుకోవచ్చు, వరల్డ్ బ్యాంక్ దేనికో దానికి. అలాంటి యాక్ట్ని యాక్చువల్గా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా రోజుల్లో ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీ కట్టాల్సి వచ్చినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న విషయంతో ఈరోజు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారో చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. వీటిలన్నిటిని యాక్చువల్గా ప్రజలకు చెప్పబోతే వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు, సార్ మాకు అన్నీ తెలుసు, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అని. ఈరోజు మరొకటి, ఈరోజు నేను యాక్చువల్గా ఉయ్యాల కాలువ అక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉయ్యాల కాలువ వాళ్ళు అడిగారు, సార్ ఈ కాలువలో సిల్ట్ తీయలేదు, కాలువ ఊడిపోతుంది, దోమలు వస్తున్నాయి అని. ఈరోజు అధికారులు కూడా తీసుకొచ్చారు, కమిషనర్ గారు కూడా వచ్చారు. ఈ ఉయ్యాల కాలువ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా 2 పక్కల రివిట్మెంట్ చేసి
దీనిపైన స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది. అయితే కొద్దిగా టైం పడుతుంది, వెంటనే కాదు, ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం. ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకొని బిట్లుగా చేయడం జరుగుతుందని ఈ కాలనీలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు మిద్ది పైన పోతున్నాయి, మా పిల్లలు పైకి ఎక్కితే ఏమవుతుందని భయం వస్తున్నారు. ఆ ఎలక్ట్రికల్ వైర్ కూడా మార్చమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఎలక్ట్రికల్ ఆ డిఈ వాళ్ళు వచ్చిన్నారు, వాడు కింద కేబుల్ వేసి చేస్తా ఉన్నారు, చేయమన్నారు. ఆ విధంగా ఇక్కడ ఆ వైర్ కూడా తొలగించడం జరుగుతుంది. ఈ పక్కన యాక్చువల్గా ఎవరంటే వాళ్ళు రౌడీ ముఖాలు వస్తున్నారు సార్, ఇబ్బంది పడుతున్నారని మహిళలు చెప్పారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టమన్నారు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, వెంటనే ఒక వారం లోపల అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ లైన్ అయితే 10 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. బట్ ఇది మాత్రం కొంత టైం పడుతుంది, ఒక 6 నెలల పాటు టైం పడుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. ఒక 6 నెలల్లో 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దాని మీద స్లాబ్ వేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.